హాయ్ ఫ్రెండ్స్, హిందీ యాక్టర్ టిస్కా చోప్రా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందరికీ తెలిసిందే. ఆమె దర్శకురాలుగా మారి సాలీ మొహబ్బత్ అనే సినిమాని G5 కోసం తీసింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ పార్టీకి వెళ్ళిన స్త్రీ తన భర్త వేరొక స్త్రీతో శృంగార కలాపాలు చేయడం చూస్తుంది. అయితే ఆ పార్టీలో అందరినీ కూర్చోబెట్టి ఆమె స్మిత అనే ఒక మొక్కల్ని ప్రేమించే అమ్మాయి కథ చెప్తూ ఉంటుంది. ఆమె భర్త ఓ గ్యాంబ్లర్. అయితే ఆమె చెల్లి అక్కని చూడడానికి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి ఆమె భర్తలో మార్పులు, ఆమె మీద కన్నేసిన ఆమె భర్త ఏం చేయడానికి ట్రై చేశాడు, అసలు ఈ చెల్లి ఏం చేసింది, వీళ్ళు చేస్తున్న పనులు చూసి స్మిత ఏం చేసింది అన్నది కథగా ఆమె భర్తకు చెప్తూ ఉంటుంది పార్టీలో. అయితే ఈ కథలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే స్మిత చెల్లి ఇద్దరు ఒకరోజు రక్తం కక్కుని చనిపోయి ఉంటారు. ఆ రక్తపు మడుగులో ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఓ పోలీస్ ఆఫీసర్ స్మితని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అసలు ఈ బ్లాక్మెయిల్ ఎందుకు చేశాడు, స్మిత ఏం చేసింది అన్నది మిగిలిన కథ. టిస్కా చోప్రా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అద్భుతమైన నటుల్ని పెట్టుకొని ఈ సినిమాని అద్భుతంగా తీసిందని చెప్పొచ్చు. ప్రతి స్త్రీ కంపల్సరీగా ఈ సినిమాని చూడాలి. అదిరిపోయింది ఈ సినిమా. మొక్కల్ని ప్రేమించే అమ్మాయిగా, భర్తను ఇష్టపడే స్త్రీగా, ఓ వైపు ఆమెను తృప్తిపరచకపోయిన భర్తతో కాపురం చేస్తూ మొక్కల్ని ప్రేమిస్తూ ఉండే అమ్మాయిగా రాధిక ఆప్టే అద్భుతంగా చేసింది. ముఖ్యంగా రక్తపు మడుగులో ఉన్న ఆమె చెల్లిని చూసి ఏడుస్తున్న భర్తని కోపంగా కసిగా చంపాలని చూసే షాట్లో అద్భుతంగా చేసింది రాధిక ఆప్టే. ఇక రతన్ పాత్రలో దివ్యేందు శర్మ పోలీస్గా బాగా చేశాడు. అంశుమన్ పుష్కర్ భర్త పాత్రలో చాలా బాగా చేశాడు. అక్కడక్కడ 2 అసభ్యకర సన్నివేశాలు ఉంటాయి, ఫుల్ న్యూడిటీ ఉంటుంది. శాలిని పాత్రలో శౌరసేని మైత్ర చాలా బాగా చేసింది. ఈమె న్యూడ్ సీన్ కూడా చేసింది ఈ సినిమాలో. ఇక శరత్ సక్సేనా మాలి పాత్రలో అద్భుతంగా చేశాడు. మొక్కల్ని, పువ్వుల్ని, చెట్లని ప్రేమించే అమ్మాయిగా, వాటినే ఉపయోగించుకొని తన జీవితాన్ని బాగు చేసుకున్న అమ్మాయిగా రాధిక ఆప్టే అద్భుతంగా యాక్ట్ చేసింది. ఈ సినిమాని బెస్ట్ స్క్రీన్ ప్లేతో చక్కగా డైరెక్ట్ చేసింది టిస్కా చోప్రా. కెమెరామెన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోతాయి. ఉన్న 2 పాటలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా G5లో హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి స్త్రీ చూడాలి. సింగిల్ గా చూడండి. అసభ్యకర సన్నివేశాలు మరీ దారుణంగా అయితే లేవు. అయితే ఫుల్ న్యూడిటీ ఉంది బ్యాక్ సైడ్ నుంచి. పిల్లలతో ఈ సినిమా చూడకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?